కట్టా భాస్కర్ వ్లాగ్స్ ద్వారా చాలా ఉపయోగకరమైన వీడియోలు వస్తున్నాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు ముఖ్యంగా పురుషులకు సంబంధించినది. టీనేజ్ నుంచి మొదలుకొని ప్రతి మగ వ్యక్తికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం అన్నమాట. లైంగిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, శారీరక లోపం, తర్వాత స్పెర్మ్ కౌంట్ తగ్గటము, పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. బాధపడుతున్నారు మానసికంగా చాలామంది. వారందరి కోసం అంటే నాకు తెలిసిన స్నేహితులు చాలామంది ఉన్నారు. పిల్లల కోసం బాధపడేవాళ్ళు. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అంటే జాగ్రత్త పడతారు పురుషులైన వాళ్ళు. ఒకవేళ ఎవరైనా స్త్రీలు కూడా ఈ వీడియో చూస్తే భర్తలకి కానీ లేకపోతే పిల్లలకు కానీ తల్లులుగా మీరు సహాయం చేసి మేలు చేయండి. థ్యాంక్ యూ. ప్రస్తుత పరిస్థితులలో చాలామంది పురుషుల్లో తక్కువ స్పెర్మ్ కలిగి నాణ్యత లేకుండా ఉంటున్నారు. ఇది ఈ రోజులలో ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారం వల్ల కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్. సంతాన సాఫల్యత విషయంలో ఇబ్బందులు రావడంతో ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు పిల్లల కోసం. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ మరియు నాణ్యత తక్కువగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. అవి తెలుసుకుందాం. ధూమపానం, మద్యపానం సేవించడం, అధిక బరువు కలిగి ఉండటం, డ్రగ్స్ వాడటం, వృషణాలు వేడెక్కడం, పాన్ పరాగులు రకరకాల కారణాలు. ఇవన్నీ కూడా మానేస్తే చాలా మంచిది. ముఖ్యంగా పురుషులకి అంటువ్యాధులు, ఆందోళన, కంగారు, ఒత్తిడి అంటే స్ట్రెస్, స్పెర్మ్ కౌంట్ని తగ్గించడానికి చాలా కారణాలు ఇవన్నీ. తక్కువ స్పెర్మ్ కౌంట్ అంటే కలయిక సమయంలో ఉద్వేగంలో స్ఖలనం చేసే ద్రవం, వీర్యం అంటారు దీన్ని. సాధారణం కంటే తక్కువ స్పెర్మ్ కౌంట్ కలిగి ఉంటుందన్నమాట. అంటే ఆ ఎన్ని ఉన్నవారికి 1 మిల్లీ లీటరు స్పెర్మ్ వీర్యంలో 15 మిలియన్ స్పెర్మ్ కంటే తక్కువ ఉంటే దాన్ని సాధారణ కంటే తక్కువ స్పెర్మ్ కౌంట్గా పరిగణిస్తారు వైద్య నిపుణులు. తక్కువ స్పెర్మ్ కౌంట్ కలిగి ఉండడం వలన వారి భాగస్వామితో అండం ఫలదీకరణ చెందదు. అంటే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. కాబట్టి పిండం తయారు అవ్వదు. తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్న పురుషులు ఇప్పటికీ తండ్రి అవ్వగలుగుతున్నారు. ఎలాగంటే ఇప్పుడు అనేక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీ మారింది కదా. స్పెర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాలి, తినాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలు స్పెర్మ్ కౌంట్ను పెంచగలవని వైద్య నిపుణులు చెబుతున్నారు. జింక్ కలిగిన ఆహారం తీసుకోవాలి. జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలలో బార్లీ, రెడ్ మీట్, బీన్స్ మొదలైనవి ఉన్నాయి. అవి అధికంగా తీసుకోండి. స్పెర్మ్ కౌంట్ అభివృద్ధిలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. జింక్ స్పెర్మ్ తయారవడానికి వృషణాల నుండి ఆరోగ్యకరమైన నాణ్యమైన స్పెర్మ్ ఉత్పత్తి సమయంలో జింక్ అధిక సాంద్రతలో గుర్తించవచ్చు. మగవారిలో జింక్ లోపం వలన స్పెర్మ్ కౌంట్ మాత్రమే కాకుండా చలనశీలతపై ప్రభావం పడుతుంది. అంటే శుక్రకణాలు కదలికలో కూడా ప్రభావం ఉంటుంది. మగవారికి రోజుకి 15 mg జింక్ అవసరం అవుతుంది. అరటి పండులో విటమిన్ ఏ, B1, C పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజుకొక పండు తినండి. అరటిపండు మగవారి శరీరంలో ఆరోగ్యకరమైన స్పెర్మ్ను ఉత్పత్తి చేయటంలో సహాయపడుతుంది. అంటే వీర్యం తయారవడానికి. అలాగే స్పెర్మ్
ఉత్పాదకతను పెంచుతుంది, వీర్యాభివృద్ధిని పెంచుతుంది. ఈ అరటి పండులో అంటే తీపిలో బ్రొమెలైన్ అనే అరుదైన ఎంజైము ఉంది. ఇది స్పెర్మ్కి ఉపయోగపడుతుంది. ఇది సహజ శోధక నిరోధక ఎంజైమ్. ఇది స్పెర్మ్ కౌంట్ పెంచడంతో పాటు చలనశీలతను పెంచుతుంది, అంటే శుక్రకణాల కదలికను. దానిమ్మలో ప్రత్యేకమైన గుణాలున్నాయి. దానిమ్మ పండ్లు ఎక్కువగా తినడం వలన హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి, రక్త వృద్ధి ఉంటుంది. అదనంగా స్పెర్మ్ కౌంట్ను ఉత్పత్తి చేస్తుంది కూడా దానిమ్మ. పురుషుల లైంగిక ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. క్యారెట్ పిల్లల నుండి పెద్దల వరకు క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకోవడం వలన కళ్ళకు మేలు చేస్తుంది, గ్లామర్ కూడా పెరుగుతుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తి మొత్తాన్ని పెంచుతుంది. క్యారెట్. గుమ్మడి గింజలు తినటం వలన ఉపయోగాలు. గుమ్మడికాయ గింజలు రోజు తినడం వలన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల సరఫరా పెరుగుతుంది. ఇది పురుషుల జననేంద్రియాలలో రక్త ప్రసరణ పెంచుతుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తి మొత్తాన్ని కూడా పెంచుతుంది. గుమ్మడి గింజలు. టమోటో. తక్కువ స్పెర్మ్ ఉత్పత్తితో బాధపడేవారు టమోటాలను ప్రతిరోజు తినడం చాలా మంచిది. ఇందులో లైకోపీన్ అనే పదార్థం ఉంటుంది టమోటాలలో. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని మొత్తాన్ని పెంచుతుంది. టమోటా. స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది టమోటా. వెల్లుల్లి. వెల్లుల్లి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది పురుషులకు చాలా మంచిది. ఇందులో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జననాంగాల్లో రక్త ప్రసరణ పెంచుతుంది. వెల్లుల్లి. ఫలితంగా స్పెర్మ్ ఉత్పత్తి రేటు ఎక్కువగా పెరుగుతుంది. పాలకూర. ఈ ఆకుకూరలను తరచుగా తినడం వలన ఆరోగ్యానికి మంచిది, మేలు చేస్తుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం స్పెర్మ్ ఉత్పత్తి రేటును పెంచుతుంది, మంచి స్థాయికి పెంచుతుంది. గుడ్డు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు? గుడ్లలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ప్రోటీన్లకు మంచి మూలం. ఏది? గుడ్డు. గుడ్డు స్పెర్మ్ ఉత్పత్తి మొత్తాన్ని పెంచుతుంది. స్పెర్మ్ బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. స్పెర్మ్ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు రెగ్యులర్గా గుడ్డు తినాలి. ఇటీవల హ్యూమన్ రీప్రొడక్షన్ అప్డేట్ జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చేసిన అధ్యయనాల ప్రకారం గత కొన్నేళ్లుగా స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గినట్లు అంతర్జాతీయ బృందం వెల్లడించింది. గత 46 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 50% స్పెర్మ్ కౌంట్ తగ్గిందని, ఇటీవలి సంవత్సరాల్లో ఈ తగ్గుదల వేగం మరింత పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్లోని జెరూసలేంకు చెందిన హీబ్రూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హగాయ్ లెవిన్ తెలిపారు. కాబట్టి పురుషులు స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు.
ఎర్ర శనగలు, మినుములు, పెసలు మొలకలు చేసుకొని ప్రతిరోజు గుప్పెడు తినాలి. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. మునగకాయలు, మునగాకు కూరలు బాగా తినాలి. వారంలో 2 సార్లైనా తినేటట్లుగా ఉండాలి. గోరు చిక్కుడుకాయలు కూరగా వండుకొని తినటం వలన పురుషాంగానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ప్రతి మగపిల్లాడికి ఈ విషయాలన్నీ తెలియజేయండి దయచేసి. ఎందుకంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు. రకరకాల ప్రాబ్లమ్స్, లేట్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి పుణ్యం కట్టుకోండి మీరు షేర్ చేసి.